జాతకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, కొందరికి ఉన్నట్లుండి పూనకం వస్తుంది. ఆ పూనకం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మరో వ్యక్తిలాగానో దేవునిగానో దేవతగానో మారిపోతారు. పూనకం పోయిన తరువాత తిరిగి పూర్వంలాగా మామూలుగా అయిపోతారు. అలాగే ఈ పూనకం ఎక్కువగా స్త్రీలలోనే కనబడుతుంది. ఎందుకని? పూనకం పూనడం అనే దాన్ని నివారించడం సాధ్యం కాదా? లక్ష్మి, ఈ పూనకాలు ఇవన్నీ కూడా ఒట్టి నమ్మకాలే తప్ప నిజాలు కాదు. నిజాలు కదంటే చాలామంది అంటారు ఒంటి మీదకి ఒక గాలి వస్తుంది అంటారు కదా, గాలి వచ్చిందంటారు. కొంతమంది ఏమంటారు ఆంజనేయ స్వామి పూనాడు అంటారు, కొంతమంది వెంకటేశ్వరం పూని అంటారు, కొంతమంది నూకాలమ్మ పూనింది అంటారు. కొంతమందికి ఎవరు ఇంట్లో ఎవరున్నా పెద్దవాళ్ళు ఎవరుంటే చనిపోయిన వాళ్ళు కానీ ఎవరున్నట్లయితే వాళ్ళు పూనారంటారు. ఈ విధంగా అనుకుంటారు అన్నమాట. అనుకుని ఆ మనుషులు ఇంకోలాగా ప్రవర్తిస్తారు, పూర్తిగా ఆ మనుషులాగా ప్రవర్తిస్తారు. ఇదేంటంటే నిజంగా అక్కడ దేవతలు ఆహించడం కాదు, దేవుళ్ళు ఆహించడం కాదు, ఏదో గాలి ఆహించడం లేదు. అవి నమ్మకాలే, అంతకని లేదు. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన మానసిక రోగాలు. పూనకం అనేది ఒక మానసిక రోగం. ఎవరిలో ఈ మానసిక రోగం కనబడుతుంది, ఎందుకు కనబడుతుంది మనం తెలుసుకున్నాం. అంచేత పూనకం అనేది ఏంటి, సమాజంలో రెండు, ఒకటి పూనకాలు, రెండోది దెయ్యాల పట్టడం కూడా ఉంది. దెయ్యాలు పడితేనేమో వాళ్ళని కొట్టడాలు, చిపురు కొట్టడాలు, జుట్టు పీకడాలు, బాగా ఇంత ధూపదీప నైవేద్యంలాగా ఇంత వేసేసి మంచి సాంబ్రాన్ని వేసి పొగబెట్టేసి గాలి ఆడకుండా చేసేసి గందరగోళం చేస్తారు వీళ్ళు. అది దెయ్యం పో ఉల్తావుదరవా అని అంటుంది దెయ్యం. అదే దేవత అయితే వాళ్ళు దండాలు పెడతారు, హారతులు ఇస్తారు. అమ్మా తల్లి నీకేం కాలో చెప్పు, శాంతించట. ఊసిలాడిపోతుంటా ఇలా అలాగా కనదను పూనిందనో, లేదా నూకనం పూనిందనో, లేదా ఆంజనేయ స్వామి పూనాడు, వెంకటేశ్వర పూనాడు అంటారు. వాళ్ళకి హారతులు ఇస్తారు, కొబ్బరికాయలు కొడతారు, సాష్టాంగ ప్రణామాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ వైద్య భాషలో ఏమంటారంటే పొసిషన్ డిజార్డర్, లేదా పొసిషన్ స్టేట్ అంటాం. పొసిషన్ స్టేట్ అంటే ఇంకోళ్ళు వచ్చి ఆవహించడం లాంటి పొజిషన్ కాదు, పొసిషన్ స్టేట్ అంటారు అన్నమాట. లేదా పొసిషన్ డిజార్డర్ అంటారు. లేదా దీన్ని హిస్టీరియా కూడా అంటారు, పొసిషన్ హిస్టీరియా అని కూడా అంటారు అన్నమాట. ఇది ఒక ఆ మానసిక అనారోగ్యం కదా, గుర్తుంచుకో. ఇదంతా కేవలం పూనకం అనేది ఒక మెంటల్ డిసీజ్. మెంటల్ డిసీజ్ అంటే మన దృష్టిలో ఓన్లీ పిచ్చి వాళ్ళనే మెంటల్ డిసీజ్ అనుకుంటాం, పిచ్చి వస్తే మెంటల్ కాదు. అలా కాదు, ఒక వైపరీత్యం, మానసిక వైపరీత్యం కూడా. కొంతసేపు బాగుంటారు, కొంతసేపు బాగుంటారు, కొంచెం మామూలు మనుషులు ఉంటారు. ఇప్పుడు పూనకం వచ్చేవాళ్ళు కూడా అంతకుముందు పూనకం వచ్చే ముందు వరకు కూడా మామూలుగా ఉంటారు. పూనకం రాగానే వెంకటేశ్వరం లాగైపోతారు, ఆంజనేయ స్వామి లాగైపోతారు, లేకపోతే ఒక కనకదుర్గ తల్లిలాగా అయిపోతారు. మళ్ళీ కుసేగల మళ్ళీ చల్లారిపోతారు, మళ్ళీ మామూలైపోతారు. ఏంటి ఇలా అయిపోయారు, ఏమైంది, నాకేం తెలియదు, నేనే చేయలేదే, నేను చేయలేదు అంటారు వాళ్ళు. నాకేం నిజంగానే వాళ్ళకి తెలియదు. టోటల్గా రియాలిటీ నుంచి డిసోసియేట్ అయిపోతారు వాళ్ళు. రియాలిటీ నుంచి వాళ్ళకి సంబంధం లేకుండా అయిపోతారు. మానసిక స్థితి అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఆ గృహ వాతావరణాన్ని కానీ ఆ సామాజిక వాతావరణాన్ని కానీ మార్చినట్లయితే పోతుంది. మందులు పడితే కూడా పోతుంది. మందులు కూడా దీనికి మందులు వాడితే కూడా పోతుంది. కానీ ముఖ్యంగా మాత్రం గృహ వాతావరణం, ఫ్యామిలీ సంబంధించిన బాధలు, ఇంట్లో బాధలు, అలాగే సామాజికంగా ఉండే బాధలు, దాని యొక్క పరిణామం ఏంటంటే ఆ మనిషిలో ఉన్నట్టు రెస్ట్లెస్నెస్ వాళ్ళకి పూనకం వస్తుంది. ఇప్పుడు కొంతమందికి ఏమాత్రం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. కొంతమంది ఇళ్లలో వితంతువులకి, అంటే భర్త చనిపోయిన వాళ్ళకి ఏ రకమైన గౌరవం ఉండదు, చాలా హీనంగా చూస్తారు. విధులకు దొరకబా, నువ్వు నువ్వు వస్తే పని అవ్వదు, దొరకడు అంటే అంతవరకు ఆ అమ్మాయి. కానీ భర్త చనిపోయి తప్పు చెప్పింది, నువ్వు పొద్దు దొరకడు, నీ వల్ల అసలు అంతా అది అవుతాను, వెళ్ళిపోయినా మా పనిలో అవ్వట్లేదు, అసలు ఎదురకు నువ్వు మూల కూర్చో అంటారు.
అంతవరకు రెస్పెక్ట్ పొందిన ఆమె ఒక నిర్లక్ష్యానికి, ఒక అసహ్యానికి గురి కావడంతో మానసికంగా చాలా బాధ కలుగుతుంది. నిందా మరదాకా ఆమెను అందరితో సమానంగా చూసి, అందరితో గౌరవం చూసి, అందరితో ప్రేమగా చూసిన ఆమె పదురగొండు కనబడి మొక్కదులు చాండాల మనిషి ఛీ అంటారు. ఛీ ఇలాగే మాట్లాడతారు. నువ్వు పనికిరావు మరి. ఇది చాలా కామన్. ఎప్పుడైనా ఒక బయటకు వెళుతుంటే, ఒక పనికి మంచి పనికి వెళుతుంటే వితంతులు ఎదురైనా, లేకపోతే నూనె డబ్బు మోసుకెళ్ళినా, ఒంటి బ్రాహ్మణుడైనా, ఇంకోటైనా, ఇలాంటివన్నీ కూడా అపశకునాల కింద అనుకుంటారు. అంత చీదరించుకుంటారు. వీళ్ళు మానసికంగా ఎంతో గాయపడతారు, చాలా భయపడతారు. ఇలా గాయపడుతుంటే వాళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళందరికీ ఆ పూనకాలు వచ్చినప్పుడు ఎవడో పూనకం పుడుచుడు, అలాంటి వాళ్ళు పూనకం వచ్చినకు పూనకం వస్తే హారతులు ఇస్తారు. నాకు ఆ దేవత ఆవిష్యం ఎంత బాగుండో, ఆ వెంకటేశ్వర ఆవిష్యం ఎంత బాగుండో, ఆంజనేయ స్వామి ఆవిష్యం. మన ఇంట్లో మా మేనత్త గారు ఆవిడ ఆవిస్తే ఉండేది. ఆవిడంటే ఎంతో, ఆవిడకి పూనకం వచ్చేది. ఆవిడ పూనకం వచ్చేవాడు అందరూ ఆవిడ వితంతువే, కానీ పూనకం వచ్చినప్పుడేమో అందరూ హారతులు ఇచ్చేవాళ్ళు, సాక్షామరణం చేశారు. తల్లి శాంతి నీకు ఏమైనా చేస్తా అనేవాళ్ళు. అలా నాకు కూడా అలా పూనకం వస్తే కనీసం కొద్దిసేపైనా నాకు గౌరవం ఉంటుంది కదా, అందరూ నన్ను గౌరవిస్తారు కదా అని అనుకుంటాను. కొద్దిసేపైనా నాకు గౌరవం ఉంటుంది కదా. నాకు నిజంగా దేవత ఆయుష్యం ఎంత బాగుంటుంది. కనకదుర్గంత బాగా నా మీద దయచేసి నాలోకి వస్తే నా మీద ఆ కనకదుర్గంత ఆ వారి తెస్తారు కదా. నాకు నిజంగా ఇంత చీదరించుకుంటున్న మనిషిని నేను చక్కగా తయారవచ్చు కదా అనుకుని ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో, కనకదుర్గ తల్లి నా మీద ఆవహిస్తే నాకు ఇంకేనుందా, నాకెంతో ఇదిగా ఉంటుంది అనుకోండి. ఆ నమ్మకంతో ఆవహించడం అనే నమ్మకం ఉండడం ఏంటి కొంతకాలం ఇప్పటి చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. నిజంగా ఒక పక్క తిరస్కారం, రెండో పక్క గౌరవం. ఇది చూసాడు సడన్గా వాళ్ళు అలా బాగా ఆలోచించారు గల్లా, అంత ఇదిగా ఉండేగల్లా నిజంగానే కనుగొంతో ఆలోచించైపోతుంది. ఎందుకని తన మనసులో అలా అయినట్లయితే నాకు గౌరవం ఉంటుంది, నన్ను చాలా పూజలు చేస్తారు, పూజ చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, హారతులు ఇస్తారు అని అనుకున్న పొందాల మనసు కోరిక పుడుతుంది. ఎందుకంటే ఇంతవరకు తిరస్కారం లోనవుతుంది. అనుకుని నిజంగా ఎప్పుడైతే అలా అనుకున్నా కావాలనుకున్న ఎప్పుడైతే అనుకుంటారో ఆ కావాలనేది కానీ కనకదుర్గతో భావిస్తుంది. అలాగే మగవాడితే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వరం భావిస్తాడు. వాడు కూడా అలాగే వాళ్ళు కూడా కొంతమంది రకరకాల తిరస్కారాలకి గురైన వాళ్ళు ఉంటారు. మగవాళ్ళు తక్కువ కులస్తుల్లో వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా అలాగే ఆంజనేయ స్వామి ఆవించడం, లేదా వెంకటేశ్వరం ఆవహించడం ఉంటాయి. ఇవన్నీ పూర్వకాలం అవి వచ్చే కొద్దిసేపు చేస్తారు, వీళ్ళు చేస్తారు, నిజంగా మనిషిగా ఉంటారు. ఆ టైంలో వీళ్ళు చేస్తారు. అంత కొంతసేపు ఎంతసేపు వాళ్ళ ఉంటుంది చెప్పి ఆ స్థితి పొజిషన్ స్టేట్ అంటాం, పొజిషన్ డిజార్డర్ అంటాం, పొజిషన్ హిస్టీరియా అంటాం. హిస్టీరియా అంటే ఒకటి కాకుండా మనసు ఇంకో రంగా వ్యాపించడం అన్నమాట. ఆ రంగా ఆ పొజిషన్ స్టేట్ దాటిపోయాక చూస్తే చుట్టూ ఆతులు ఉంటాయి, విచ్చలు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి, మొహం నిండా పసుపు పూసుంటుంది, బుట్లు పెట్టేసి ఉంటుంది మొహం అంతాను. అమ్మ అనమాట. మళ్ళీ ఎప్పుడో కొంతకాలం అయిపోతుంది. మొత్తం మీద ఇంత పసుపు చేస్తారు కదా, దేవత అయితే పుట్లు పెట్టేస్తారు కదా అని చేస్తారు. అని అంటే నన్ను వీళ్ళు ఆ అమ్మ భావించినప్పుడు నన్ను అందరూ దాన్ని గౌరవించారు కదా, మళ్ళీ అమ్మ వస్తే ఎంత బాగున్నా మీదకి, అమ్మ నా మీదకి వస్తే ఎంత బాగుంటుంది అని ఆమె ఊనుకుంటారు. మళ్ళీ హీనమైన బతుకు ఉతుకుతున్న కొంతమంది హీనంగా చూసారు కదా, మళ్ళీ ఆ హీనంగా ఆమెను చూడడం వల్ల కల్లా ఆమె మళ్ళీ పూర్వం వస్తుంది. అన్ని టూ ఎక్స్ట్రీమ్స్. చాలా తిరస్కారం గురి మనిషి మళ్ళీ అలా చేయగలరు. మళ్ళీ జనాలు కూడా నమ్ముకుంది దేవతలు ఒంటి మీద ఆవహిస్తారని. దేవతలు ఆవహించేట్లయితే వాళ్ళ కోపాన్ని మనం తట్టుకోలేము, నాశనం చెప్పించేస్తారు వాళ్ళు, చెప్పిస్తే బతుకులు నాశనం అయిపోతాయని చెప్పి ఆ టైంలో సాక్షా ప్రణామాలు చేయడం, హారతులు ఇవ్వడం, పూజలు చేయడం అన్నీ ఉంటాయి. అంచేత ఒక దాంతో వాళ్ళు చేయాలనుకుంటారు. అంటే మనసు ఆడించే నాటకం. పూనకం అనేది మనసు ఆడించే నాటకం. తిరస్కారంతో గురైన మనిషి ఇరగవుతాడు. అంచేత
ఈ పూనకం అనేది కేవలం ఒకటి ముందు కావాల్సిందంటే ఆ వ్యక్తుల్లో ఒక మానసిక బాధ, ఒక హీనంగా చూడబడ్డం, గౌరవం కాలని ఒకరితో నేను అందరూ నన్ను గౌరవించాలి, నన్ను చీరించుకోకూడదు, నేను అందరిలాగా గౌరవం పొందాలి. ఎలా పొందాలి? దేవత ఆవిష్టే కదా వస్తుంది, దేవుడు ఆవిష్టే కదా మీదకి వచ్చేది, దేవుడు ఆవిష్టే కదా నాకు ఇస్తే ఎంత బాగుండు అనుకుంటా. నమ్మకం, ఆ నమ్మకంలో ఆ రంగా బిహేవ్ చేయడం జరుగుతుందన్నమాట. మళ్ళీ అది ఒక డిసోషియస్ పూర్తిగా డిఫరెంట్ అయిపోతారు. కావాలి చేయరు, పావలు చేసేవాళ్ళు కూడా ఉంటారు, నాటకాలు ఆడేవాళ్ళు ఉంటారు. పూర్ణకాల్లో నాటకాలు ఆడేవాళ్ళు మనం జాతరలో చూస్తాం, వాళ్ళ చేతి గొంతులు వేసి నిజంగా జాతరలో నూకాలమ్మ జాతర ఈ జాతర జరుగుతాయి, అక్కడ గొంతులు వేసేస్తారు. నిజంగా దాంట్లో కొంత పూర్ణకాలు పూనేవాళ్ళు ఉంటారు, కొందరు యాక్షన్ చేసేవాళ్ళు ఉంటారు. అక్కడ యాక్షన్ చేసే ఒక జాతరలో కొంచెం యాక్షన్ చేసేవాళ్ళు ఉంటారు. అలా ఇళ్లలో కూడా యాక్షన్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ చెప్పడం అది నిజమా, నిజమైన పూనకం వచ్చిందా, పూనకం వచ్చి నటిస్తున్నాడు చెప్పలేడు. కానీ వాళ్ళ పని సాగుతుంది. సమాజంలో ఆరంగానే తిరస్కారానికి గురవుతున్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈ పూనకం అనేది ఈ రంగు ఉంటాం. చేత ఇదేరగా కూడా లేక మామూలుగా నిజం కాదు, ఇది కేవలం మానసిక సంఘర్షణలో ఈ రంగా వస్తుంది అని మనం చెప్పుకోవాల్సిందంటే, ముఖ్యంగా తమన్న పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకోలేని వాళ్ళు తిరస్కారం గురవుతున్నారు. దాన్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలి, మనం ఎలా దాని ఆ తిరస్కారం లేకుండా మనం ఎలా చేసుకోగలం? ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు, వేరే ఉద్యోగం బతకొచ్చు, ఇంకో సంపాదించుకోవచ్చు. సంపాదిస్తే ఆ తిరస్కారం ఉండదు. తనదంటూ ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే స్థితి ఉంటే ఆ విత్తంతో అయినా ఇంకోటైనా కూడా తన వ్యక్తిత్వాన్ని తను పెంపొందుకోగలిగినట్లయితే, అంచేత ఆ పరిస్థితుల్ని అధిగమించేటువంటి ఆలోచన ధోరణి లేకపోవడం, శక్తి సమస్య లేనప్పుడు ఆ వ్యక్తులు అవుతారన్నమాట. అంచేత అలాగే ఆ పరిస్థితుల్లో సతమవుతున్న వారు అటు మానసిక విలక్షణ పరిస్థితికి గురవుతారన్నమాట. ఇంట్లో కానీ సమాజంలో కానీ వాళ్ళు ఆదరణ లేని వాళ్ళు, నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు, మానసిక సంఘటనలు లోనైనప్పుడు ఈ పొజిషన్ డిజార్డర్ వస్తుంది అని ఇంత మనం చెప్పుకున్నాం. అది అంచేత ఈ పొజిషన్ డిజార్డర్, పొజిషన్ స్టేట్ అంటారు. పొజిషన్ అంటే పూనకం వచ్చిన పరిస్థితి. ఇప్పుడు పూనకం వస్తే దాని పూనకం అనుకోండి, పొజిషన్ స్టేట్ అన్నారు. పొజిషన్ స్టేట్ మనం మామూలుగా వైద్య భాషలో అంటే దిస్ ఈజ్ పొజిషన్ స్టేట్ అంటే దశ. ఆ దశ మానసిక సంఘర్షణ లేదు. ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే కౌన్సిలింగ్ చేసి, చూడమ్మా ఈ పూనకాలు అనేవి లేవు, నువ్వు ఈ రకంగా నిర్లక్ష్యం గురవుతున్నావు కనుక నువ్వు ఒక రకమైన గౌరవం పొందాలంటే నువ్వు ఒక సంపాదన పనులు ఒక రెస్పెక్టబుల్గా జీవితాన్ని గడుపు. ఎప్పుడైతే నువ్వు సంపాదన పనులు అవుతావో, రెస్పెక్టబుల్గా జీవితాన్ని గడుపుతావో, నువ్వు ఎవరికి నిర్లక్ష్యం గురవు, నీకు మళ్ళీ నేను అందరూ గౌరవిస్తారు. నువ్వు ఒకరి మీద డిపెండెన్స్ ఏమండి, హీనంగా ఒక బానిసలాగా బతుకుతూ ఉంటే ఈ పరిస్థితి వస్తుంది. అంచేత అందుకే ఈ రోజుల్లో చాలా పూనకాలు తగ్గిపోయాయి. వాళ్ళు వితంతులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళంతా వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఎవరు నేను అణిగొండాలనుకోట్లా. అణిగొండక ఇప్పుడు ఇంకా ఎవరున్నారు, ఇంకా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చదువు లేని వాళ్ళు, ఆర్థికంగా స్వావలంబన లేని వాళ్ళు, ఇతరుల మీద ఆధారపడ్డవాళ్ళు, అలాంటి వాళ్ళే ఇప్పుడు పూనకాలు వస్తాయి. కానీ నీకు బాగా చదువుకుని ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎవరికి పూనకాలు ఉండవే, ఎవరు ఉండవు. ఏమైనా వచ్చాయంటే నాటనే. ఎందుకని వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు చక్కగా పెంపొందించుకొని తాను ఎవరి తిరస్కారం గురించి పట్టించుకోరు. నువ్వే నీతో నాకేం లెక్క. అది అంటే పూనకం అనేది ఒక మానసిక రోగం. ఆ మానసిక రోగానికి అతను ఏంటంటే వాళ్ళకు ఒక రకమైన హీనంగా చూడబడడం వల్ల ఇంట్లో కానీ సామాజికంగా కానీ దాన్ని అధిగమించలేక కనీసం కొద్దిసేపు అయినా సరే గౌరవం పొందాలని చేసుకునేటువంటి ఒక మానసిక విచిత్రమైన పరిస్థితి. అలాంటి కౌన్సిల్ చేయడం, వాళ్ళ స్వావలంబన చేస్తే వాడు అదే పూనకం. అంటే పూనకాలు అనేది నటన అవుతుంది, లేకపోతే మానసిక రోగం అవుతుంది. ఏదైంది మనం గుర్తించి చేస్తే అవి పోతాయి. తెలుసుకున్నారుగా, పూనకం అనేది కేవలం మానసికమైన బలహీనత మాత్రమే. దీనిలో ఎటువంటి వాస్తవమూ లేదు.
ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ను తప్పక వీక్షించండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.